శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ శరత్చంద్ర గారు రచించిన చక్రభ్రమణం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2015 విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళదామా? ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రావులకొల్లు గ్రామం, ప్రఖ్యాత వృద్ధాశ్రమం. గూగుల్ సెర్చ్ చేస్తున్న త్రివిక్రమ్ భృకుటి ముడివడింది. భార్య అరుణని కేకేశాడు. అరుణ, రావులకొల్లు ఓల్డేజ్ హోంలో అమ్మా నాన్నకు అకామిడేషన్ దొరికితే ఈ దీపావళి మనకు దేదీప్యమానమే అన్నాడు ఆనందంగా. అదేంటండి, అదంత ఫేమస్సా అడిగింది అరుణ. ఇండియాలో హోమ్లీ వాతావరణంలో నడిచే అతి కొద్ది ఓల్డేజ్ హోంలో దాని స్థానం 10లోనే ఉంటుంది చెప్పాడు త్రివిక్రమ్. కాస్ట్ ఎక్కువగా ఉంటుందేమో, మన సంపాదనంతా వృద్ధాశ్రమానికి ధారపోయాల్సిందేనా అంది నిష్ఠూరంగా అరుణ. అదే ఇక్కడ ట్విస్ట్, ₹1 కూడా మనం పే చేయనక్కర్లేదు చెప్పాడు త్రివిక్రమ్. ఓ ఇంట్రెస్టింగ్, ఒకసారి నన్ను డీటెయిల్స్ చూడనివ్వండి అంటూ తరుగుతున్న ఉల్లిపాయల్ని ప్రక్కన పెట్టి త్రివిక్రమ్ ముందున్న ల్యాప్టాప్లో తలదూర్చింది. ఓల్డేజ్ హోమ్ దృశ్యాలు కన్నుల పండుగగా కనిపించాయి అరుణకి. పచ్చని ప్రకృతి మధ్య 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది అది. ఒకవైపు చర్చి, మరోవైపు దేవాలయం, ఎదురుగా మసీదుతో ఎవరు ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకునేలా నిర్మాణం జరిగి ఉంది. షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు ఇండోర్ గేమ్స్ కూడా ఏర్పాట్లు ఉన్నాయి. క్యారమ్స్, చెస్, టెన్నిస్ తదితర క్రీడలకు తగ్గ రీతిలో స్టేడియం నిర్మాణాలు ఉన్నాయి. సరస్వతి నిలయం పేరుతో గ్రంథాలయం, పురాణ కాలక్షేప వేదికలు, 1-2 సర్వ సౌకర్యాలు ఉన్నాయి. అద్భుతం అంది అరుణ. మనం కూడా భవిష్యత్తులో ఇక్కడ చేరవచ్చు, నానిగాడిని ఆశ్రయించకుండా అంది నవ్వుతూ. తన పేరు ప్రస్తావనకు వచ్చేసరికి ఏంటి మమ్మీ అని వచ్చాడు హర్ష అలియస్ నాని. భవిష్యత్తులో నువ్వు మమ్మల్ని చూసుకోకపోతే ఈ ఓల్డేజ్ హోమ్లోనే చేరుతాన్రా అంది కొడుకు బుగ్గల్ని మురిపెంగా సాగదీస్తూ. భార్యని నిరాశపరుస్తూ అసలు ట్విస్ట్ వినకుండా నువ్వు సంబరపడితే ఎలానే అన్నాడు భార్య అరుణని గద్దిస్తూ త్రివిక్రమం. ఏంటండి అది అడిగింది. ఇక్కడ చేరేవారికి పిల్లలు ఉండకూడదు, ఉన్నా సంపాదనా పరులై ఉండకూడదు బాంబు పేల్చాడు త్రివిక్రమ్. అరుణ ముఖంలో రక్తం తోడేసినట్టయింది. ఏంటండి మీరు చెప్పేది అంది ఫీలింగ్స్ మారుతుండగా. అవును బేబీ, నిజం. అక్కడ అకామిడేషను అనాథలైన వృద్ధులకు మాత్రమే చెప్పాడు త్రివిక్రమ్. అరుణ బుర్ర పాదరసంలా పనిచేసింది. అదేవంత కష్టం, అత్తయ్యకు మామయ్యకు పిల్లలు లేరని డాక్యుమెంట్ సృష్టిద్దాం అంది. ఏమిటే అంత మాట అన్నావు? నిలువెత్తు విగ్రహంలా నేను బతికే ఉన్నాగా అన్నాడు త్రివిక్రమ్. చనిపోండి అంది. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు త్రివిక్రమ్. భర్త ఫీలింగ్స్ని గమనించి, అన్నింటికీ అలా ఫ్రీజ్ అయిపోతే ఎలా? లాయర్తో మాట్లాడి మీరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు ఎవిడెన్స్ క్రియేట్ చేద్దాం అంది మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంటూనే. నన్ను చంపాలనుకున్న తర్వాత అంత భక్తి ఎందుకో దెప్పి పొడిచాడు త్రివిక్రమ్. నిజంగా మీరు పోవాలని కోరుకుంటానండి, ఏదో అవసరార్థం అంది. సర్లే, ఇక్కడ ఒక గైడ్ లైన్స్ ఉంది చూడు అన్నాడు. అరుణ మళ్ళీ తలదూర్చింది ల్యాప్టాప్లోకి. ఆశాంతం చూసి, ఈ కండిషన్ ఏదో బాగుందండి, పిల్లలు లేనట్టు అత్తా మావయ్య అఫిడవిట్ సమర్పిస్తే చాలట అంది చదువుతూ. ఇదంతా వింటున్న నాని అమ్మా నాన్న మధ్యకు వచ్చి, తాతయ్య నానమ్మని ఇక్కడికి తెస్తామన్నారు కదా, మళ్ళీ ఓల్డేజ్ హోమ్ గొడవేంటి అడిగాడు. ఇదంతా నీకు తెలీదే, వెళ్ళి చదువుకోరా అంది అరుణ. కాదు, నాకు అర్థం అవుతుంది, చెప్పండి. మీరు తాతయ్యని నానమ్మని ఏం చేయబోతున్నారు? అదేదో సినిమాలోలా ఓల్డేజ్ హోమ్లో చేర్చబోతున్నారా అడిగాడు విసురుగా. నా బిడ్డ పిచ్చ ఇంటెలిజెంట్ అండి, సులువుగా అన్నీ అర్థం చేసుకుంటున్నాడు అంది అరుణ మురిపెంగా. వద్దమ్మా, తాతయ్యని జేజమ్మని ఇంటికి తెచ్చుకుందాం ఊరి నుంచి అన్నాడు నాని. ఇదంతా బుర్రకు పట్టించుకోక చదువుకోరా కన్నా అన్నాడు త్రివిక్రమ్.
అరుణ కొడుకుని దగ్గరికి తీసుకొని, అరే బడవకారా, వీకెండ్ మాత్రమే కదా మేము కాస్త రిలాక్స్గా ఉంటాము. మిగతా వారమంతా వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? తాతయ్యకి మెడిసిన్, నానమ్మకి భోజనం, ఇతర సదుపాయాలు కల్పించాలంటే జరిగే పని కాదు. హోంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. అరుణ వివరించడానికి ప్రయత్నించింది. ఏంటో మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అని గొణుగుతూ తన గదిలోకి వెళ్ళాడు నాని. అమ్మా నాన్న ప్రమేయం లేకుండా వాళ్ళిద్దరి పేర్ల మీద త్రివిక్రమ్ అప్లికేషను ఆన్లైన్లో పంపాడు. తెలిసిన వాళ్ళ రిఫరెన్స్ కింద తన నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు ఇచ్చాడు. వారం తర్వాత త్రివిక్రమ్కి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ పైన జంట సంతకాలు ఉన్నాయి. పేర్లు మరోసారి ఉచ్చరించాడు. డాక్టర్ రామ్ మనోహర్, సుమిత్రాదేవి. మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్న వృద్ధ దంపతులు ఆదినారాయణరావు, సుగుణమ్మలను ఆశ్రమానికి తీసుకురండి అని ధృవీకరిస్తూ పంపిన మెయిల్ సారాంశం అది. మనం పకడ్బందీగా లెటర్ పెట్టాం కాబట్టే కిక్కురు మనకుండా లెటర్ పంపారు, చెప్పాడు త్రివిక్రమ్ భార్యతో. నిజమే, అడ్వకేట్ రామచంద్ర అన్నయ్య పకడ్బందీగా అఫిడవిట్ ఇచ్చాడు కాబట్టే ఇది సాధ్యమైంది, చెప్పింది అరుణ. నిజమే, అడ్వకేట్ రామచంద్రని అభినందించాడు మనస్ఫూర్తిగా. రేపు ఫ్లైట్కి బుక్ చేస్తున్నా, చెప్పాడు త్రివిక్రమ్. నేను వస్తా ఇండియాకి, అన్నాడు నాని. వద్దురా, ఫ్లైట్ ఛార్జీలు దండగా, చెప్పింది అరుణ. కాదు, తాతయ్యని చూడాలి, ముండికేశాడు నాని. వీడొస్తే మొత్తం కథ బయటపడిపోతుంది. వీడు తాతయ్య అంటాడు, మీ నాన్నేమో నాన్నలు అని దగ్గరికి తీసుకుని మురిసిపోతాడు. వీళ్ళిద్దరి సీను ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు చూస్తే మన బండారం బయటపడుతుంది, లో గొంతుకుతో అంది అరుణ. కాంప్రమైజ్ ధోరణిలో నానిని దగ్గరికి తీసుకుని చెప్పాడు త్రివిక్రమ్. అరే కన్నా, మేము వెళ్ళి మొత్తం పరిస్థితుల్ని చక్కదిద్ది ఈసారి నిన్ను తీసుకెళ్తాం, చెప్పాడు. చక్కదిద్దేది ఉంది, తాతయ్య వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేయటానికే కదా వెళ్తున్నారు. నేను వచ్చి గ్రాండ్ పాకి సెండ్ ఆఫ్ ఇస్తా, మళ్ళీ తీసుకెళ్తారో లేదో, చెప్పాడు. అరుణ కళ్ళు ఉరివింది. అలా కళ్ళు ఉరమటం అంటే పక్క నిమిషం పిడిగుద్దులని తెలుసు నానికి. అయినా సరే దెబ్బలకు సిద్ధమై ఉన్నాడు. నన్ను కొట్టండి, చంపండి, నేను వస్తా, తెగేసి చెప్పాడు నాని. చేసేదేమీ లేక, సరేరా, ఓల్డేజ్ హోమ్ దగ్గర కానీ ఇతర ముఖ్యుల దగ్గర కానీ వాళ్ళని గ్రాండ్ఫా గ్రాండ్మా అని గారాలు పోగొడుతూ హెచ్చరించింది అరుణ. సరే అన్నాడు నాని. ఫ్లైట్లో ఇండియా దిగాక నేలను ముద్దాడాడు నాని. ఒరే వెంగళప్ప, ఏ నేలలోనైనా బ్యాక్టీరియాలు ఉంటాయి, మరీ పడిపోకు, అంది అరుణ. మదర్ల్యాండ్ సెంటిమెంటు నీకు అర్థం కాదులే మమ్మీ, కొట్టిపడేశాడు నాని. హైదరాబాద్ నుండి కాకినాడ చేరుకుని హోటళ్లు దిగారు ముగ్గురు. అదేంటి డాడీ, 25 కిలోమీటర్ల దూరంలోనే కదా గ్రాండ్పా వాళ్ళ ఇల్లు, అన్నాడు నాని. ఉందిలేరా, కాదన్నది ఎవరు? అక్కడ ఏ గదిలోనూ ఏసీ ఉండదు, పైగా దుమ్ము ధూళి ఎక్కువ. అసలే డస్ట్ ఎలర్జీ నీకు, మాత్రలు వాడలేక చావాలి, అన్నాడు త్రివిక్రమ్. అరుణను నానిని గదిలో వదిలి అమ్మా నాన్న దగ్గరికి కాల్ టాక్సీలో బయలుదేరాడు త్రివిక్రమ్. కాకినాడ దగ్గరలోని కొత్త చెరువు గ్రామంలోకి చేరేసరికి కాస్త పొద్దుపోయింది. హఠాత్తుగా వచ్చిన కొడుకుని చూసి ఆనందపడ్డారు వృద్ధ దంపతులు. అదేంట్రా అయ్యా, చెప్పపెట్టకుండా వచ్చావు, అడిగాడు ఆదినారాయణ. నా ఇల్లే కదా నాన్న, ఎప్పుడిస్తే మాత్రం ఏమైంది, అన్నాడు త్రివిక్రమ్. అది కాదురా, అమెరికా నుండి ఏకాయకిన రావటం అంటే మాటలా, అన్నాడు. సర్లేవయ్యా, విమానంలో ఎంతసేపు రావాలి? ఇదిగో నాయన మంచినీళ్ళు, ఇచ్చింది సుగుణమ్మ. కారులోనే కదమ్మా వచ్చాను, ఏసీ కదా, గొంతు తడారలేదు, చెప్పాడు త్రివిక్రమ్. వేడివేడిగా మంచి టీ పెట్టివ్వవే, చెప్పాడు ఆదినారాయణ. సరే అని లోపలికి వెళ్ళింది సుగుణమ్మ. టీ కాఫీలు ఆపేశాను నాన్న, అన్నాడు త్రివిక్రమ్. సరే, నిమ్మరసం అన్నా కలిపివే, చెప్పాడు ఆదినారాయణ. సిట్రస్ కదా, వద్దు నాన్న, జలుబు చేస్తుంది, అన్నాడు. కొడుకు తీరికి నొచ్చుకున్నాడు ఆదినారాయణ. లోపల నుంచి సుగుణమ్మ వచ్చి, కోడలు మనవడు ఎక్కడ్రా, అడిగింది. ఇద్దరికీ కాస్త ఫీవర్గా ఉందమ్మా, అందుకే ఇక్కడికి రాలేదు,
హోటల్లో ఉన్నారు చెప్పాడు త్రివిక్రమ్. సరేరా అబ్బాయి, ఇంత సడన్గా ఊడిపడ్డావు, విశేషమా అడిగాడు ఆదినారాయణ. విశేషమే నాన్న, రావులకొల్లుంది కదా అన్నాడు. అవునరా, ఏ అడిగాడు ఆయన. అక్కడ మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది నాన్న, మిమ్మల్ని చేరిస్తే మీకు చాలా బాగా ఉంటుందని నేను మీ కోడలు అనుకున్నాం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి చెప్పాడు త్రివిక్రమ్. ఆదినారాయణ ముఖం చప్పున చల్లారిపోయింది. అప్పటి వరకు ఊర్లో అందరికీ మావాడు అమెరికాకి రమ్మని గొడవ పడుతున్నాడోయ్, నేను సిద్ధమే, మా ఇంటావిడ మొండికి వస్తుంది అని గొప్పలు చెప్పుకునేవాడు. ఏదో ఒకరోజు కొడుకు తమని తీసుకెళ్తాడని నమ్మకం. కానీ ఇప్పుడిలా దిగబడి ఈ ప్రతిపాదన చేయటం ఆశ్చర్యంగా ఉంది ఆదినారాయణకి. 1 మినిట్ నాన్న అని కారు దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న ల్యాప్టాప్ తెరిచి, ఒకసారి చూడు నాన్న, ఎన్ని సౌకర్యాలున్నాయో, మెడికల్ సౌకర్యం, ఆధ్యాత్మిక చర్చలు, భజన కార్యక్రమాలు, ఓహ్ ఒకటేమిటి అన్నీ ఉంటాయి. అన్ని సౌకర్యాలు కల్పించటం అంటే అది వేలకు వేలు గుంజటానికే లేరా అన్నాడు ఆదినారాయణ. అతడికి చాలా నిరాశగా ఉంది. అమెరికాకు తీసుకెళ్ళకపోగా వృద్ధాశ్రమం గురించి చెప్పటం అవమానకరంగా బాధగానూ ఉంది. నీకులానే నేను అలాగే అనుకున్నా నాన్న, కానీ ₹1 కూడా వసూలు చేయరు చెప్పాడు. కళ్ళు పెద్దవి చేసుకుని వింటూ ఉంది సుగుణమ్మ. నిన్నటి వరకు ఎప్పుడో ఒకరోజు వచ్చి నా కొడుకు అమెరికాకి తీసుకువెళ్తాడు, అప్పుడు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా అని భార్యతో డప్పాలు కొట్టేవాడు ఆదినారాయణ. కానీ ఇలా సడన్గా వచ్చి ఆశ్రమ వ్యవహారం ఎత్తుతాడని ఊహించలేదు. ఒకంత ఆందోళనగా ఉంది. నిజానికి నిన్ను అమ్మని US తీసుకెళ్దామని ఆలోచిస్తుండగానే ఈ ప్రకటన కనిపించింది నాన్న. అక్కడ ఎవరి గొడవల్లో పడి వాళ్ళం వెళ్ళిపోతాం. ఇంట్లో నాని ఒక్కడే ఉంటాడు, వాడు మీకేం చేయలేడు, వాడి పళ్ళమే వాడు కడుక్కోడు, బహుబద్ధకస్తుడు, పనివాళ్లకు కూడా కొరత అక్కడ. త్రివిక్రమ్ చెప్పుకుపోతూ ఉంటే అసహనంగా ముఖం పెట్టాడు ఆదినారాయణ. మరి ఇప్పుడేం చేయమంటావురా అన్నట్టు చూశాడు. వాడు చెప్పేది అర్థం కాలేదా? ఇంకా అమాయకపు చూపులేమిటి నిలదీసింది సుగుణమ్మ. ఆ ఆశ్రమాలు ఎందుకు లేరా, మేమిక్కడే ఉంటాము చెప్పాడు ఆదినారాయణ. అది కాదు నాన్న, నీకు ఒకసారి బైపాస్ సర్జరీ జరిగింది, అమ్మకు కూడా ఆర్థరైటిస్ సమస్య, కూర్చుంటే నిల్చోలేదు, మీకెందుకింత భారం, మీకేమీ చేయలేకపోతున్నాను అనే గిల్టీ ఫీలింగు రోజు నన్ను మీ కోడల్ని కలిసి వేస్తుంది చెప్పాడు త్రివిక్రమ్. కొడుకు వంక జాలిగా చూశాడు ఆదినారాయణ. ఇక్కడున్నా ఆశ్రమంలో ఉన్నా ఒకటే, మరి సంవత్సరానికి ఒకసారన్నా వచ్చి చూసిపోతారా అడిగాడు ఆదినారాయణ జాలిగా. భర్త అమాయకపు ముఖం వైపు అదోలా చూసింది సుగుణమ్మ. సర్లేరా, ఆశ్రమం గురించి ఆలోచిద్దాంలే, అమ్మాయి మనవడు హోటల్లో ఉన్నారు కదా, ఒకసారి తీసుకొచ్చి చూపించు అడిగాడు ఆదినారాయణ. త్రివిక్రమ్ ముఖంలో చప్పున కళ వచ్చింది. ఓకే నాన్న, కానీ వాళ్ళకి ఒక కండిషన్ ఉంది, ఆశ్రమంలో చేరదలుచుకున్న వాళ్ళకి పిల్లలు ఉండకూడదు చిన్నగా చెప్పాడు త్రివిక్రమ్. షాక్ అయ్యాడు ఆదినారాయణ. అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటారే, నువ్వు మాత్రం పిల్లలున్నారని కమిట్ కాకు చెప్పాడు. సుగుణమ్మ మరింత విస్తుపోయి చూసింది. వాళ్ళలా చూస్తుండగానే త్రివిక్రమ్ వచ్చిన క్యాబ్లోనే తిరుగు ప్రయాణం అయ్యాడు. అదేంటయ్యా వాడు అలా మాట్లాడుతున్నాడు, మనకు పిల్లలు లేరని చెప్పాలా అంటే నేను గొడ్రాల్నా తనలో తాను తర్కించుకుంటూ అంది. సర్లేవే, దానికి అంత ఇదవుతావెందుకు, వాడు ఉన్నా లేనట్టే కదా అన్నాడు నిట్టూరుస్తూ. నేను ఈ గడప దాటి రానుగాక రాను అంది సుగుణమ్మ. పిచ్చిగా మాట్లాడకు, లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా నుండి వచ్చాడు, ఏదో ఒక విధంగా మనం బాగుండాలని కోరుకుంటున్నాడు, మనం హఠం చేస్తే ఎలా, వాడు బాధపడతాడు. ఆశ్రమ వివరాలు చూశాను కదా, బాగున్నాయి, అన్ని విధాలా అదే మనకు సౌకర్యం చెప్పాడు ఆదినారాయణ. అంటే వాడు తానా అంటే నువ్వు తందానా అంటావా గుడిగింది సుగుణమ్మ. తండ్రి పెద్దగా రెసిస్ట్ చేయకుండా అంగీకరించటం త్రివిక్రమ్కి చాలా ఆనందంగా ఉంది. ఆ శుభవార్త భార్య చెవిలో తనే స్వయంగా వెళ్ళి వేయాలనుకున్నాడు. వెళ్ళేసరికి అరుణ ఎదురు చూస్తుంది. వచ్చారా, వీడు చూడు, మీరు వెళ్ళినప్పటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు,
వాళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకెళ్లలేదట వెండి అంది. విజయ్ సూచకంగా చేత్తో సైగ చేసి, డోంట్ వరీ నాన్న, రేపు మనం వెళ్తున్నాం, తాతయ్యని తీసుకుని ఆశ్రమానికి వెళుతున్నాం చెప్పాడు. నాని అసహనంగా ముఖం పెట్టి, నువ్వు వెళ్ళి తాతయ్యతో ఫోన్లో కూడా మాట్లాడించలేదు, కోపంగా విసురుగా అన్నాడు నాని. తానెప్పుడైనా తండ్రితో మాట్లాడాలనుకుంటే పోస్ట్ మ్యాన్ వెంకట్రావుకి ఫోన్ చేసేవాడు. అతడెళ్ళి తండ్రికి ఫోన్ ఇస్తే మాట్లాడేవాడు. తాత మనవాళ్ళకి పెద్దగా అనుబంధం పెరగకుండా త్రివిక్రము జాగ్రత్త పడ్డాడు. కానీ కలిసింది తక్కువ సార్లైనా వాడు తాతయ్యని నానమ్మని కలవరించటం ఆశ్చర్యం కలిగించింది. సర్లేరా, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం దాకా తాతయ్యతో ఉందాం, మధ్యాహ్నం నుండి కదిలి ఆశ్రమానికి వెళదాం చెప్పాడు త్రివిక్రమ్ కొడుకుని సముదాయిస్తూ. తెల్లారేదాకా ఎందుకు, ఇప్పుడే బయలుదేరదాం పద, రాత్రికి చేరుకుంటాం కదా, రాత్రికి తాతయ్య పక్కన పడుకుంటా అన్నాడు ఉత్సాహంగా. అరుణ భర్త ముఖం వైపు చూస్తూ తలగొట్టుకుంది. రే నెల తక్కువ విధవా, నీ బాడీ చాలా సెన్సిటివ్ తెలుసుగా, ఏ చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ కూడా భరించలేదు. ఆయన పక్కన పడుకుంటే గంట కల్లా జ్వరం వచ్చి చస్తావు, ముయ్ నోరు అంది కోపంగా. త్రివిక్రమ్ కొడుకును సముదాయిస్తూ, పైగా ఆ ఇంట్లో పిజ్జాలు బర్గర్లు కూడా దొరకవు నాన్న అన్నాడు. అవసరం లేదు, ఉన్న ఫుడ్డే తింటాలే, ఫీవర్ వచ్చినా టాబ్లెట్ వేసుకుంటా, అయినా మీదంతా ఒట్టి అనవసర భయం అన్నాడు నాని. వీణ్ణి తేవటం బుద్ధి తక్కువైంది నిస్పృహగా అంది అరుణ. ఎందుకలా టెన్షన్ పడుతున్నారు, తాతయ్య నానమ్మ దగ్గరికి రావటానికి మీకెంత హక్కుందో నాకు అంత ఉంది. నన్ను ఆపితే యుఎస్కి తిరిగి రాను ఖరాఖండిగా చెప్పాడు. బెదిరినట్టు చూశాడు త్రివిక్రమ్. నాని మొండితనం తెలుసు. ఒక్కడే యుఎస్లో వదిలేసి రాలేక తెచ్చారు నానిని. తెల్లారి లేచి బయలుదేరారు. కొత్త చెరువు చేరేసరికి 7 అయింది. తాతయ్య అంటూ తాతయ్యని కౌగిలించుకున్నాడు నాని. చూశావా ముసలాయన్ని ఎలా కౌగిలించుకున్నాడో చిటపటలాడింది అరుణ భర్త ముఖంలోకి చూస్తూ. ఏం అరుణ, బావున్నావా అడిగింది సుగుణమ్మ. బావున్నానత్తయ్య అంది నవ్వనట్టు చూస్తూ. గంట తర్వాత బయలుదేరినాన్న అడిగాడు త్రివిక్రమ్. భార్య ముఖంలోకి చూశాడు ఆదినారాయణ. మాకిక్కడ బానే ఉంది కదా నాన్న అంది సుగుణమ్మ. ఏముందమ్మా ఇక్కడ, ఏ చిన్న అవసరం పడ్డా కాకినాడ వెళ్ళాలి, అందుబాటులో మేమెవరం లేము, మీరెలా ఉన్నారో అన్న బెంగ నాకు మీ కోడలికి. హాయిగా హోంలో ఉండండి, అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాం, వీలు చూసుకొని యుఎస్కి కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి 10 రోజులు ఉండిపోండి లాలనగా అన్నాడు త్రివిక్రమ్. ఆదినారాయణ మనవడి ముఖంలోకి చూశాడు. కనీసం ఒకరోజైనా వాడితో సరదాగా గడపాలన్నది ఆయన కోరిక. నా మనవడితో ఒక్కరోజైనా నన్ను ఉండనివట్రా అన్నాడు ఆదినారాయణ. సుగుణమ్మ దిగులుగా చూసింది. నాన్న ఒర్రీ కాకు, అక్కడ మాకు కూడా గెస్ట్ హౌస్ సౌకర్యం ఉందట, 2 రోజులు అక్కడే ఉంటాం, మాతో పాటు నాని ఎలాగూ ఉంటాడు, మీకు అలవాటు అయ్యే వరకు మేం తోడుగా ఉంటాం, తాత మనవడు హ్యాపీగా ఆడుకోండి కన్సెషన్ ఇచ్చినట్టు చెప్పాడు త్రివిక్రమ్. ఇక ఏమి మాట్లాడినా ఉపయోగం లేదని బయలుదేరారు. రావులకొల్లు చేరేసరికి సాయంత్రం 6 అయింది. దారి పొడుగుతా తాతయ్యతో కబుర్లు చెప్తున్నాడు నాని. సుగుణమ్మ కూడా మురిపెంగా వింటుంది. అరుణకి కాస్త చికాకు అనిపించినా మౌనం వహించింది. ఓల్డేజ్ హోమ్ నిర్వాహకుడు రామ్ మనోహర్, సుమిత్రాదేవి దంపతులు ప్రేమగా ఆహ్వానించారు. రాత్రికి రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడదాం చెప్పారు ఆ దంపతులు. చూడ్డానికి ఆ జంట చాలా ముచ్చటగా ఉందనిపించింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆదినారాయణ సుగుణమ్మ జంట అడ్మిషన్ ప్రాసెస్ మొదలైంది. ఆఫీసులో అఫిడవిట్ సబ్మిట్ చేశాడు త్రివిక్రమ్. మనోహర్, సుమిత్రాదేవి దంపతులు తమ ఛాంబర్కి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అరుణ త్రివిక్రములని పిలిచారు. నమస్తే అంటూ లోపలికెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. ఆదినారాయణ సుగుణమ్మ గార్లకు సమీప బంధువులు కదా మీరు, ఇక వర్రీ కాకండి, వారిద్దరి బాధ్యత మాది, రూపాయి వసూలు చేయం, కానీ మీకేదైనా సాయం చేయాలనిపిస్తే మమ్మీ డాడీ స్టాట్యూ పక్కన పెద్ద హుండీ ఉంది, అందులో వేయండి, చెక్కు రూపంలో కూడా ఇవ్వచ్చు చెప్పాడు మనోహర్. ఆఫీస్ రూమ్కి ఎదురుగా కనిపిస్తున్నాయి ఒక జంట విగ్రహాలు, మా అమ్మా నాన్న విగ్రహాలు అవి చెప్పాడు మనోహర్. వాళ్ళు చనిపోయారా అడిగాడు త్రివిక్రమ్. అవును,
వాళ్ళ గురించి ఈ ఆశ్రమంలో అందరూ చెబుతారులే, ఎలాగూ 2 రోజులు ఉంటారు కదా అన్నాడు నవ్వుతూ. ఆశ్చర్యంగా ఆసక్తిగా చూశాడు త్రివిక్రమ్. ఓకే త్రివిక్రమ్ గారు, నాకు రౌండ్స్ ఉన్నాయి, వెళుతున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే మా సుమిత్ర చెబుతారు అని పైకి లేచాడు డాక్టర్ మనోహర్. హోంలోని వైద్యశాల ఆయన నిర్వహణలో నడుస్తుంది. సరే మీరు వెళ్ళిరండి అని చెప్పి సుమిత్ర త్రివిక్రమ్ వైపు తిరిగి, వారికి కావలసినవి ఏవైనా ఉంటే మీరు తీసివ్వగలిగినవి తీసివ్వండి, హోమ్ లోపలే జనరల్ స్టోర్ ఉంది చెప్పింది. ఓకే మేడం చెప్పారిద్దరు. మీరు ఉండేది యుఎస్లో కదా, మీరే వాళ్ళని మీ దగ్గర ఎందుకు ఉంచుకోకూడదు? పెద్దవాళ్ళు కదా, పైగా మంచి తోడుగా ఉండేవాళ్ళు అంది సుమిత్ర. గతుక్కుమన్నారు ఇద్దరు. మా అత్తయ్య మావయ్య మా దగ్గరే ఉన్నారు చెప్పింది అరుణ. అవునా, సారీ అని నొచ్చుకుంది సుమిత్ర. పర్వాలేదులేండి అన్నాడు త్రివిక్రమ్ భార్యని అభినందనగా చూస్తూ. మాటల్లో ఉండగానే త్రివిక్రమ్ ఫోను రింగ్ అయింది. రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నారు డాడీ అరిచారు నాని. వస్తున్నాన్రా అన్నాడు త్రివిక్రమ్. మా అబ్బాయి హర్ష, వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి అప్రయత్నంగా అంది అరుణ. సుమిత్రాదేవి భృగుటి ముడిపడింది. ఆదినారాయణ దంపతుల్ని మా వాడు సొంత నానమ్మ తాతయ్యలానే ఫీల్ అవుతాడు కవర్ చేసేదానికి ట్రై చేశాడు త్రివిక్రమ్. వాళ్ళిద్దరూ బయలుదేరిన తర్వాత సుమిత్రాదేవి ఎవరికో ఫోన్ చేసింది. అలాగేనమ్మా అనే ఆన్సర్ వచ్చింది అవతలి వైపు. దారిలో వస్తూ ఉంటే అరుణతో అన్నాడు త్రివిక్రమ్, నీకు నోటి దూల ఎక్కువే, కాస్తైతే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. గదికి రాగానే ఏం మునిగిపోయిందని ఫోన్ చేశారు విసురుగా అన్నాడు. అది కాదురా, నువ్వు వచ్చాక భోజనం చేద్దామని చెప్పా, అందుకే నాని చేశాడు అంది సుగుణమ్మ. ఇప్పుడేమైంది? తాతయ్యకి ఆకలి వేస్తుంది, క్యాంటీన్కి వెళదాం పదా తొందర చేశాడు నాని. టిఫిన్ చేసి 4 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఆకలి వేసిందా అన్నాడు విస్తుపోతూ. షుగర్ కదా, 4 గంటలకోసారి ఏదైనా తింటే బాగుంటుందని చెప్పాడు ఆదినారాయణ. సరే నువ్వు వాడు వెళ్ళి తినిరండి త్రివిక్రమ్ చెప్పాడు. మేము వెళ్లే పని అయితే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం, ఇంతసేపు ఆగేవాళ్ళం కాదు. మీతో కలిసి భోంచేయాలన్నది తాతయ్య కోరిక చెప్పాడు నాని. కొడుకు వైపు ఉరిమి చూసింది అరుణ. నాని పట్టించుకోలేదు. పదండి అన్నాడు త్రివిక్రమ్. మీరు మీ నాన్న వెళ్ళి తినిరండి, నాకు ఆకలి కాలేదు చెప్పింది అరుణ. నువ్వు వెళ్ళిరా అమ్మా అంది సుగుణమ్మ. ఏ మీరు వెళ్ళరా అడిగింది అరుణ. ఉదయం తిన్నదే అరగలేదు తల్లి. తిని కూర్చోవటమే కదా, ఎలా అరుగుతుంది అత్తయ్య? మీకు ఏదైనా వ్యాపకం ఉంటే బావుండునిక్కడ అంది బయటికి చూస్తూ అరుణ. లోపల రకరకాల చేతి వృత్తులు ఉన్నాయట, ఎవరికి ఎందులో నైపుణ్యం ఉంటే అందులో పని చేయవచ్చట చెప్పాడు నాని. ఇదేదో కమర్షియల్ సోర్సులా ఉందే, కాళ్ళు చేతులు ఆడే ముసలాళ్లతో కావలసిన పనులు చేయించుకుని గుట్టుగా పైసలు సంపాదించుకుంటున్నట్టున్నారు అంది అరుణ. నీ నోరు ఫినాయిల్తో కడగాలి మమ్మీ, అన్నీ నెగిటివ్గా ఆలోచిస్తావు. ఇందాక తాతయ్య నేను తిరిగి చూశాం, పని చేసే వాళ్ళకంటే తిని కూర్చునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఏ విభాగానికి ఆ విభాగం చురుగ్గా పనిచేస్తుంది. 24 గంటలు వైద్య సౌకర్యం ఉంది. ఇక్కడి పచ్చటి ప్రకృతిలో విహరింపచేయటమే కాకుండా బయట ఎక్కడన్నా ప్రదేశాల్ని చూడాలనిపిస్తే వాళ్లే దగ్గరుండి తీసుకెళ్తారట చెప్పాడు నాని. అందుకే కదరా ఏది కోరి మీ తాతయ్యని నానమ్మలని ఇక్కడ చేర్చాము అంది గొప్పగా అరుణ. నాని నిరసనగా చూస్తూ, కానీ మనమందరం ఉండగా తాతయ్యని నానమ్మని ఇక్కడ వదలటం బాగోలేదు మరోసారి అన్నాడు నాని. వాతావరణం మారటం గమనించి సర్లే నాన్న పద వెళదాం అని బయటికి దారి తీశాడు. ఆదినారాయణ మనవుడు మాట్లాడటాన్ని మురిపెరంగా వింటూ సర్లే పదరా అన్నాడు కొడుకును చూస్తూ. నేను ఆగిపోతాను, మీరు తాతయ్య వెళ్ళిరండి, మాకు పార్సల్ తెండి చెప్పాడు నాని. తండ్రితో బయటికి నడిచాడు త్రివిక్రమ్. కనిపించే దూరంలోనే క్యాంటీన్ ఉంది. తండ్రి పక్కన నడుస్తూ ఉంటే చిన్నప్పుడు తనని తండ్రి నడిపించిన దృశ్యాలు గుర్తుకొచ్చాయి త్రివిక్రమ్కి. వగరుస్తూ తనని సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్లటం, మళ్లీ తేవటం, తక్కువ మార్కులు వస్తే దండించటం, క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు మిఠాయి అంగడికి తీసుకెళ్లి నీకేం కావాలో తీసుకురా నాన్న అని చెప్పటం, ముగ్గపైన ప్రేమగా ముద్దు పెట్టుకోవటం అన్నీ గుర్తుకొచ్చాయి. తన కొడుకు నాని గుర్తుకొచ్చాడు. అప్పట్లో తండ్రి తన కోసం ఎలా పరితపించాడో,
ఇప్పుడు తన కొడుకు కోసం తప్పిస్తున్నాడు. కారులో స్కూల్కి తీసుకెళ్లటం, పరీక్ష సమయంలో తను నిద్ర మేల్కొని చదివించటం, మార్కులు బాగా వస్తే కోరిన గిఫ్ట్లు తీసివ్వటం, అవే దృశ్యాలు రిపీట్ అయ్యాయి. జీవితం అంటే ఇంతే, చక్రభ్రమణం అనుకున్నాడు. క్యాంటీన్ దగ్గర పడుతుండగా ఆదినారాయణ కొడుకుకి చెప్పాడు, హర్ష బాగా ఎదిగాడ్రా. నువ్వు నన్ను మీ అమ్మని ఇక్కడ వదిలి వెళ్ళిపోవటం వాడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. శక్తి మేర కన్విన్స్ చేశాను. నువ్వు కూడా వాడికి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వు చెప్పాడు అలసటగా. పిల్లాడు కదా నాన్న అన్నాడు త్రివిక్రమ్. ఏమోరా, వాడి ముందు మనమే మరుగుజ్జులవుతున్నాములాగుంది గొడిగాడు ఆయన. ఇంతలో క్యాంటీన్ వచ్చింది. ఏం కావాలి నాన్న అడిగాడు త్రివిక్రమ్. చప్పున అప్పట్లో తండ్రి హోటల్కి తీసుకెళ్ళి ఏం కావాలి నాన్న అని అడగటం గుర్తొచ్చింది. ఇడ్లీ ఉంటే 2 తీసుకోరా, నువ్వేమన్నా తిను చెప్పాడు ఆదినారాయణ. నాకు ఆకలిగా లేదు, కాఫీ తాగుతాలే నాన్న చెప్పాడు త్రివిక్రమ్. సరిగ్గా అదే సమయంలో సుమిత్రాదేవి ఆదేశం మేరకు పైడి తల్లి ఆదినారాయణ దంపతులకు కేటాయించిన గదికి వచ్చాడు. మీకేమైనా వస్తువులు కావాలంటే అమ్మగారు తెచ్చిపెట్టమన్నారమ్మా. సాయంత్రం నుండి భోజనం మీ గదికే వస్తుంది అన్నాడు. అమ్మగారంటే సుమిత్ర అని అర్థమైంది అరుణకి. అవసరమైతే అడుగుతానులే బాబు అంది సుగుణమ్మ. స్టోర్లో మీ పేరుతో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఏం కావాలన్నా అందులో నుండి తెచ్చి మీకిస్తా చెప్పాడు పైడితల్లి. పేమెంట్ అడిగింది అరుణ. సార్ వాళ్ళు కడతారమ్మా అన్నాడు. మెడిసిన్స్ కూడా అంతే మళ్ళీ చెప్పాడు. కళ్ళు పెద్దగా చేసి చూసింది అరుణ. నాకు మీ మావయ్యకు మందులే కనీసం 5,000 అవుతాయి. పెన్షన్ అంతా దానికే పోతుంది చెప్పింది సుగుణమ్మ. ఇక నుండి మీకు అలాంటి భారం ఉండకూడదనే కదా అత్తయ్య మీ అబ్బాయి ఇక్కడ చేర్చాడు అంది గొప్పగా అరుణ. పైడి తల్లి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అరుణ గతుక్కుమంది. పైడి తల్లిని చూసి, మాకు అత్తామామలు లేరు, వీరినే మా అత్తామామలుగా చూస్తాం అంది. తల్లి స్థితి చూసి నాని నవ్వుకున్నాడు. నాకు మాత్రం తాతయ్య నిజంగా తాతయ్యే అని అరిచి చెప్పాలనుకున్నాడు. నోరు తెరిచే లోపల పైడి తల్లి బయటపడ్డాడు. వీళ్లకు ఫారెన్ నుండి కూడా బాగా ఫండ్స్ వస్తాయిరా అంది కొడుకుని చూస్తూ. ఎక్కడి నుంచి వస్తే నీకెందుకమ్మా, నీకు బర్డెన్ తగ్గింది కదా అన్నాడు ఏహ్యభావంతో చూస్తూ. చూడండి అత్తయ్య, వీడు నిత్యం మాకు ప్రతిపక్షమే అంది కాస్త కోపంగా. వీడు వాళ్ళ తాతయ్యల ముక్కుసూటి మనిషిలేమ్మా, మన లౌక్యం వీడికి రాదు, పైగా పసివాడు అంది సుగుణమ్మ మనవడిని వెనకేసుకొస్తూ. 2 రోజుల తర్వాత తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు త్రివిక్రమ్ దంపతులు. కాల్ టాక్సీ వచ్చి హోం ప్రాంగణంలో ఆగింది. బయలుదేరుతాను నాన్న అన్నాడు త్రివిక్రమ్ తండ్రిని చూస్తూ. కొడుకు, కోడలు, మనవడు వెళ్ళిపోతుంటే అతడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుగుణమ్మ గుడ్లలో నీళ్లు ఆపుకుంటూ ఉంది. నానికి చెందిన బ్యాగ్ కూడా సర్ది కారులో పెట్టింది అరుణ. ఇక కారులోకి ఎక్కబోతూ, నువ్వు ముందు కూర్చోరా అన్నాడు త్రివిక్రమ్ నానిని చూస్తూ. నేను మీతో రావటం లేదు ఖరాఖండిగా అన్నాడు నాని. 1 నిమిషం త్రివిక్రమ్ దంపతులకు ఏమీ అర్థం కాలేదు. ఏమైందిరా అడిగాడు త్రివిక్రమ్. మీరు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తెలిసిన వాళ్ళు అని అఫిడవిట్లో తెలిపినప్పుడు నేను కూడా మీతో నాకు సంబంధం లేదని ఎందుకు అనకూడదు అన్నాడు. త్రివిక్రమ్కి 1 నిమిషం ఏమీ అర్థం కాలేదు. మైండ్ బ్లాంక్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అడిగాడు పీలగా. శిలా విగ్రహాలుగా మారిన ఆ ఆది దంపతులని చూడు నాన్న. డాక్టర్ రామ్ మనోహర్ గారి తల్లిదండ్రులు, సుమిత్రాదేవి గారి అత్తమామలు. వృద్ధాప్యంలో తన బిడ్డ దగ్గర ఉండాలని వాళ్ళు పరితపిస్తే సంపన్నురాలైన సుమిత్ర గారు మన అమ్మలాగే పడనివ్వలేదు. చిన్నపాటి వ్యవసాయ కూలీలుగా ఉండి రూపాయి కూడబెట్టి పెంచి పెద్ద చేస్తే అవహేళన చేశారు. తమని తీసుకెళ్లమని కోరిన తల్లిదండ్రుల అభ్యర్థనని రామ్ మనోహర్ గారు పెడచెవిన పెట్టారు. భార్య మాట జవదాటలేనని చేతులెత్తేశారు. వృద్ధాప్యంలో కన్నబిడ్డ దగ్గర ఉండలేని తమ బ్రతుకు ఎందుకని ఇక ఎవరి కోసం జీవించాలని ఆ వృద్ధ జంట అవమాన భారంతోనూ ఆవేదనతోనూ ఆత్మార్పణ చేసుకుంది. తల్లిదండ్రులను ఒక్కసారిగా కోల్పోయిన షాకులో రామ్ మనోహర్ గారు కృంగిపోయారు. న్యూనతాభావంతో కునారిల్లిపోయారు. భర్తలోని సంఘర్షణ గుర్తించిన సుమిత్రమ్మ పశ్చాత్తాపంతో కుమిలిపోయి ఇండియాకి వచ్చేశారు.
విదేశాల్లో తాము సంపాదించుకున్న సొమ్మును కరిగించి ఎందరో వృద్ధులైన వారిని తమ తల్లిదండ్రులుగా భావించి భర్తతో కలిసి సేవలందించాలని అనుకున్నారు. తన భర్తకు తన వల్ల జరిగిన అన్యాయానికి ప్రాయశ్చిత్తానికి సిద్ధమయ్యారు. బిడ్డల్లేని వృద్ధులైన అభాగ్యులకు సేవలందించి తాము వారికి బిడ్డలుగా మారాలనుకున్నారు తప్ప మీరా కన్నవాళ్లను కాని వాళ్ళని చెప్పే వాళ్ల కోసం కాదు ఈ ఆశ్రమం పెట్టింది. ఇదంతా తెలుసుకున్న నేను డాక్టర్ రామ్ మనోహర్ గారి దంపతులకు మీ విషయం చెప్పడానికి వెళ్ళాను. మా అమ్మా నాన్నలు మారరు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాతయ్య నానమ్మని నేను తీసుకెళ్ళిపోతాను. ఈ సంవత్సరంలో నాకు ఇంజనీరింగ్ పూర్తవుతుందని నా వాళ్ళని నేను చూసుకుంటానని చెప్పాను. మీ అమ్మా నాన్నతో మీకెలా సంబంధం లేదని చెప్పారో నాకు కూడా మీతో సంబంధం లేదు. ఇక నుండి మీరు నాకు తల్లిదండ్రులు కూడా కాదు. మీరు ఇక బయలుదేరండి. నాని అలియాస్ హర్ష మాటలతో కళ్ళు గిర్రున తిరిగినట్టు అనిపించింది త్రివిక్రమ్ దంపతులకు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.